హాయ్ చెప్పరా. థ్రిల్లింగ్గా ఉంటుంది. అయిపోతుంది. హలో గాయ్స్, నా పేరు కలందర్. మీరు చూస్తున్నది వరల్డ్ ఫోర్ వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మేము బెంగళూరులోని చూడండి ఫ్రెండ్స్, ఇది ఫన్ వరల్డ్ స్నో సిటీ. ఫ్రెండ్స్, ఇది బెంగళూరులో ఉండే లోపల ఎగ్జిబిషన్ సంబంధించిన వాటర్ పార్క్, వాటర్ గేమ్స్, రైడింగ్ సంబంధించిన అన్ని రకాల ఎంజాయ్మెంట్ చేసే విధంగా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మొదటిసారిగా వస్తున్నాను. అలాగే మీతో పాటు నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి రావడం ఎలాగంటే దీని లోపల మాల్స్ అన్నీ ఉంటాయి. ఫన్ వరల్డ్, ఫన్ సిటీ, స్నో సిటీ. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్, ఐ లవ్ స్నో సిటీ అంటే మంచు కొండలు ఎలా మంచు కురుస్తుందో ఆ విధంగా ఉంటుంది. లోపలంతా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫన్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్కి చేరుకోవడం ఎలాగంటే ఇక్కడికి చేరుకోవడం చాలా సులభము. ఫ్రెండ్స్, ఈ ఫన్ వరల్డ్ పార్క్ జేసీ నగర్ ఎదురుగా ఉంది. అంటే మీకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి 6.9 కిలోమీటరు, అదే బస్ స్టాండ్ నుంచి ఎదిగిన 6.7 కిలోమీటరు. అదే మీరు ఎయిర్పోర్ట్ నుంచి రావడం అంటే ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. ఏదైనా కారు, ఆటో ఏది పెట్టినా పట్టుకొని వచ్చేసినా కూడా ఇక్కడ మీకు చాలా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎంతో కనుక్కొని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కనుక్కున్నాను, మినిమం అంటే 1000 రూపాయల నుంచి 1200. అంటే సమ్మర్లో వచ్చేసి ఒక 200, 300, 500 ఎక్కువ ఉంటుంది. అదే నార్మల్ టైంలో అయితే అన్ సీజన్లో మీకైతే 1000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సరాసరి వాటర్ పార్క్స్లో వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ జారే బండి మాదిరి ఉండే దీంట్లో నేను జారుతున్నాను. చిన్నప్పుడు మేము జారే బండితో పుల్లి ఆటలు ఆడుకుంటాను. అలాంటిది పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఎగ్జిబిషన్లో వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. చాలా బాగుంటుంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త ఎక్కువ బరువు ఉండే వాళ్ళు దాంట్లోకి స్విమ్మింగ్ పూల్లో పడతారు. నేను కొద్దిగా స్లిమ్గా సన్నగా ఉండడం వల్ల నేను అక్కడికి జారలేకపోయాను. నడుచుకుంటూ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో దూకేసాను. పైన చూడండి, ఒకడు వస్తున్నాడు. వాడు బరువు ఉంటాడు కాబట్టి ధబామని కింద పడిపోతాడు. ఇప్పుడు చూడండి, పైన చూస్తున్నాడు. ఫన్ వరల్డ్ ఇది బెంగళూరులో ఉంది. చాలా బాగుంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. అదే సమ్మర్లో అయితే 1200 నుంచి 1500 వరకు ఉంటుంది. 1 డే వరకు మనం లోపల అన్ని రకాల గేమ్స్, వాటర్ గేమ్స్, ఎగ్జిబిషన్లు, జాయింట్ వీల్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఒకటి వస్తున్నాడు బరువుల్లో. చూడండి, ధబామని ఉంటుంది థ్రిల్లింగ్. ఇక్కడ సమ్మర్లో ఒక్కసారైనా కానీ ఇక్కడ ఫన్ వరల్డ్లో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. పిల్లలతో, పెద్దలతో, మనం ఎంచక్క ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకడు వస్తున్నాడు చూడండి, ఎంత బాగా వస్తున్నాడో. ఆ థ్రిల్లింగ్ అంటే మీ జీవితంలో ఒక్కసారి చాలా బాగుంటుంది. देखिए दोस्तों, मैं ऐसा जा कैसे जाते हैं. ఇక్కడ చూస్తే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ జారుకుంటూ పోయి ధబామని నీళ్ళలో పడేది. కొద్దిగా థ్రిల్లింగ్గా భయంగా ఉంటుంది. అతను ఏం చెప్తున్నాడంటే వీడియో పట్టుకోవడం సాధ్యం కాదు, ఓన్లీ మీరు సెల్ పక్కన పెట్టేసి దుంకండి అనేస్తున్నాడు. అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పైపులన్నీ ఒక్కోటి ఒక రకంగా పైనుంచి జారకుండా నీళ్ళలో పడేది. ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుందంటే మీరు కూడా ఊహించలేరు. అంత థ్రిల్లింగ్, అంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వంకలుగా మాదిరి చిన్న ఒక బెండ్లలో నుంచి మనము ఈదుకుంటూ మొత్తం సరౌండ్ అంతా చుట్టేయచ్చు. ఇది ఒక జలపాతాల్లో పెద్ద అమెజాన్ నదుల్లో టెప్పల్లో పోయే విధంగా మనం ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ట్రావెల్ చేసే మాత్రం ఇక్కడ పెట్టింటారు. ఇది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైనుంచి ఎక్కి మనము జారుకుంటే కింద పడే సిచ్యువేషన్లు ఇవన్నీ చాలా బాగుంటుంది. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి ఫ్యామిలీతో ఎవరు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్లో డబుల్ డోస్ ఉంటుంది. ఇక్కడ ఫన్ వరల్డ్లో పక్కనే ఎగ్జిబిషన్ వండర్లా ఉంది. అది ఇంకా భయంగా కలిగించే ఒక వండర్లా అనేది. ఇంకా మనము ఊహించలేని వాటర్ గేమ్స్ ఎగ్జిబిషన్లో రకరకాల జైంట్ వీల్స్ మనం ఎప్పుడూ ఇక్కడ పర్సల్లో చూసింటాము, జాతరలో చూసింటాము. 1-2 వస్తాయి పడవ అది ఇది అని. ఇక్కడైతే మనము ఊహించలేని రకాలు, మనమే అలసిపోతాం. అంత ఇదిగా అన్ని రకరకాలుగా ఉంటాయి. భలే బాగుంటుంది. మనమంతా ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాము. చాలా బాగా థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, మీకు సెల్ఫీ వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇవన్నీ బెండ్లలో నుంచి మనము జారుకుంటూ పడేది. ఇదొకటి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదొక రకమైన థ్రిల్లింగ్, భలే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భలే ఎంజాయ్మెంట్ అవుతాం మాకైతే. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని పైపులు, చుట్టూరా పైపులు, ఎటు నుంచి ఎటు దూరి కింద పడినాక నీళ్ళు ఉంటాయి కింద. ఆ నీళ్ళలోనే పడేది. ఆ థ్రిల్లింగ్ అప్పుడే మనకి కలిగేది. ఇక్కడ వచ్చేసి ఒక ఎంట్రింగ్స్ వాటర్ గేమ్స్ లోపల మన చెప్పులు బట్టలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడే మనము అక్కడ ఒక లాకర్లు కానీ ఇచ్చింటారు. ఆ లాకర్లో మనము వస్తువులు ఏమైనా ఉన్నా పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక పాటలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక షవర్ మాదిరి పెద్ద ఒక స్విమ్మింగ్ పూల్ అని పైనుంచి కిందకి నీళ్లు పడుతుంటాయి. ఈ నీళ్ళల్లో డ్యాన్సింగ్ చేసే నీళ్ళల్లో మొత్తం అంతా కలిపి డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ అయితే ఎంజాయ్మెంట్గా భలే ఉంటుంది. కాబట్టి అందరూ ఎంజాయ్మెంట్తో ఆ యొక్క ఆనందం వల్ల అందరూ డ్యాన్స్ భలే ఆడతారు. ఇక్కడ చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది డ్యాన్స్ చేస్తున్నారు. పైకి కిందికి చూసుకుంటూ ఆ థ్రిల్లింగ్కి, ఆ ఎండకి, ఆ యొక్క చల్లదనంలో నీళ్ళల్లో డ్యాన్స్ చేస్తుండడం అంటే వాళ్ళకి థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను కదా, దూరం నుంచి నీళ్ళు పైకి ఎగురుతున్నాయి కదా. ఆ నీళ్ళ లోపల మధ్యలో వాళ్ళు మ్యూజిక్ పెట్టేసి ఉంటారు. ఆ మ్యూజిక్ వల్ల అంతా ఎగురులాడుతుంటారు ఆ నీళ్ళ మధ్యలో. 2-3 గంటల నుంచి మేము వాటర్ గేమ్స్ ఆడుతూనే ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఇక జాయింట్ వీల్ ఎగ్జిబిషన్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకో చాలా థ్రిల్లింగ్గా, చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ ఎక్సైట్మెంట్ జీవితంలో ఎవరు ఎప్పుడు చూడలేని విధంగా ఇంత థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫన్ వరల్డ్ స్విమ్మింగ్ అయితే రకరకాల గేమ్స్, రకరకాల ఎంజాయ్మెంట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 999, అంటే 1000 రూపాయలు, 1 రూపాయి తక్కువ. దీనిలో మనకి చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్గా చాలా ఎక్సైట్మెంట్గా ఇక్కడ చూస్తూ ఉన్నాను. మీ కెమెరా 260 డిగ్రీలో మీకు ఒక కెమెరా పెట్టి మీకు అంతా లొకేషన్ అంతా చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా ఇది. హాయ్ చెప్పరా. कैसा रखना मोबाइल, ठहरो हाँ आप बोले सीधा मोबाइल ऐसा रखना. ఫ్రెండ్స్, ఈ పైపుల్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వీడియో తీసుకోవాలనుకున్నా కానీ చెయ్యిలు మాత్రం స్ట్రైట్గానే పెట్టుకోవాలి. అటు ఇటు తిప్పినామంటే చెయ్యిలు ఇరిగిపోతాయి. ఇక్కడ ఈ పైపుల్లో వచ్చేసి ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఎంత బరువు ఉంటే అంత తొందరగా నీళ్ళల్లోకి జారుకుంటూ పడతారు. అదే ఒక్కరే దిగిన పోరు కాబట్టి ఇద్దరు మాత్రమే వెళ్ళాలని వాళ్ళు అక్కడ వాళ్ళు చూసుకునే వాళ్ళు చెప్తారు.
ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా ఇట్లాంటి చోట వెళ్ళాలనుకుంటే కానీ ఒక జతలు కానీ వెళ్ళాలి. సింగిల్ లేకపోతే మాత్రం ఎంజాయ్మెంట్ అంతగా ఉండదు, ఒకరేదైనా పంపిరు కాబట్టి. అనిపిస్తుంది నాకు. ఆయన చెప్తానంటే ఇక్కడ ఆపరేటర్ ఏం పర్వాలేదు పోవచ్చు, ఫస్ట్లో కొద్దిగా భయంగా ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది అంటున్నాడు. చూద్దాం. నేనైతే ఆ యొక్క బెండ్ మీద కూర్చున్నాను. ఇప్పుడు చూడండి మెల్లమెల్లగా పైప్ లోపల నుంచి జారుకుంటూ మెల్లగా పోతున్నాను. నేనైతే చూడండి అప్పుడే స్టార్ట్ అయింది. పైపుల్లో నుంచి నేను కెమెరా మొత్తం అంతా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి ఎట్లా ఉంటుంది అండర్గ్రౌండ్ లోపల మనిషి జారుకుంటూ పోతే ఎట్లా థ్రిల్లింగ్ ఉంటుందో అట్లా ఉంటుంది. చూడండి చాలా భయంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను నీళ్ళ దగ్గరకు వచ్చేసినాను. అప్పుడే అట్లా ఇట్లా తిరుక్కుంటూ పోయి నీళ్ళలో ధామని పోతాను. చూడండి ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ బ్రో. ఇందులో చాలా హ్యాపీగా, చాలా థ్రిల్లింగ్గా, ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్లు మనం ఎప్పుడు చూడని విధంగా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సమ్మర్ సీజన్లో అయితే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫన్ వరల్డ్ చాప్టర్ 1 సిరీస్ ఈరోజు వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో ఫన్ వరల్డ్ సిరీస్ చాప్టర్ 2 నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫేస్బుక్ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. అక్కడ కూడా నేను ఫొటోస్, మంచి లొకేషన్ సంబంధించినవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపటి సిరీస్లో మొత్తం ఫన్ వరల్డ్లో ఉండే అన్ని ఎగ్జిబిషన్ చూపించడం జరుగుతుంది.